చంద్రగ్రహణం సందర్భంగా ప్రజలకు ఉన్న మూఢనమ్మకాలను భయాలను రూపుమాపి ప్రజలలో చంద్రగ్రహణంపై అవగాహన కల్పిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి నవయాన్ బుద్ధిస్ట్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రహణం సమయంలో ప్రజలతో కలిసి అందరూ సమోసాలు తినడం జరిగింది. తదనంతరం సొసైటీ సభ్యులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. అందరికీ ఇలా గ్రహణం సందర్భంగా మూఢనమ్మకాలు చంద్రగ్రహణం సందర్భంగా మూఢనమ్మకాలని ప్రజల్లో ఉన్నటువంటి మూఢత్వాన్ని ఏం తినద్దు ఏం తాగద్దు ఏదో అయితే భయాల్ని తొలగించడానికి చెప్పుకున్నటువంటి అభ్యుదయం అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి సైంటిఫిక్ పేపర్ల ప్రతి ఒక్కరికి కూడా జైలు చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇది ఏదో మనము ఊరికే చేసినట్టు కాదు, దీంట్లో ఒక పెద్ద మహత్తరమైనటువంటి ఒక గొప్ప అంశం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనిషి లోపల సైంటిఫిక్ పేపర్ నెలకొల్పాలి. మనం శాస్త్రీయ ఆలోచన విధానాన్ని మనం నెలకొల్పాలి. గ్రహణం అంటే కేవలం నీడ మాత్రమే. సూర్యుని యొక్క నీడ భూమిపై ఉండడం వల్ల మన చంద్రుడు కనవచ్చులైన ఒక కనీస మినిమం కాకుండా దానివల్ల పాము ఎదుగుదని ఏదో అయితే కనుక్కోవాలని అది భయాల్ని మనలో నేర్పడినటువంటి దాన్ని తొలగించడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ జయమని చెప్తూ థ్యాంక్ యూ. మిత్రులారా, ఈరోజు మనం సమావేశమై సమోసా తినడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో బ్రాహ్మణులు ఏదైతే సృష్టించిన అగాధము, ఈ మూఢనమ్మకాల అగాధం ఏదైతే ఉన్నదో ఆ అగాధంలో మనల్ని నెట్టేసి మన జీవితాలు ఆగం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో మన మానసిక బానిసత్వాన్ని పెంచే విధంగా ఈ సూర్యగ్రహణాన్ని, ఈ చంద్రగ్రహణాన్ని వాడుకొని కూడా మన సమాజం యొక్క మానసికమైన బానిసలను చేసుకునే కార్యక్రమం ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణం నాడు ఈ బ్రాహ్మణులు ఇది తినద్దు, ఇది విషపూరితమవుతుంది, అది చంద్రగ్రహణం రోజు ఏమైనా తింటే అది తినేటి వస్తువులు, వండిన వస్తువులు విషపూరితమై అయితే అని మూఢత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. మేము ఇలా నవయాన్ బుద్ధిస్ట్ సొసైటీ ద్వారా ఇగో మేము ఇలా సమోసా తిని ఇలా చెప్తా ఉన్నాము.